హలో ఎవ్రీవన్, ఇవాళ మనం కాన్సిక్వెన్సెస్ ఆఫ్ ఎథిక్స్ గురించి మాట్లాడుకుందాం. దీంట్లో ఎథికల్ బిహేవియర్ వల్ల వచ్చే కాన్సిక్వెన్సెస్, అనెథికల్ బిహేవియర్ వల్ల వచ్చే కాన్సిక్వెన్సెస్ డిస్కస్ చేద్దాం. అది కూడా ఇండివిజువల్ లెవెల్లో, ఇన్స్టిట్యూషనల్ లెవెల్లో అండ్ సొసైటీ లెవెల్లో డిస్కస్ చేద్దాం. ఒక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్, హీ ఈస్ టిఎన్ శేషన్. హీ వాజ్ అపాయింటెడ్ యాజ్ ది చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఇన్ 1991. ఎలక్షన్ కమిషన్ చరిత్రలో వాళ్ళు ఏమంటారంటే బిఫోర్ సెషన్ అండ్ ఆఫ్టర్ సెషన్. బికాస్ సెషన్ గారు రాకముందు ఏమయ్యేదంటే ఇట్ వాజ్ లైక్ ఎ పపెటరీ బాడీ. అంత ఎలక్షన్ కమిషన్ కి అంత ప్రామినెన్స్ ఉండేది కాదు, రెస్పెక్ట్ అండ్ అకౌంటబిలిటీ కూడా ఇచ్చేవాళ్ళు కాదు. కానీ ఈయన వచ్చిన తర్వాత ఆ ఇన్స్టిట్యూషన్ మీద ఉన్న రెస్పెక్ట్ బాగా పెరిగింది అండ్ బుల్వాక్స్ ఆఫ్ డెమోక్రసీ అన్న దాన్ని ఈయన సస్టైన్ చేశారు. ఈయన అంతలో ఏం చేశారు, హీ వాజ్ యాక్చువల్లీ అన్ ఐఏఎస్ ఆఫీసర్, లేటర్ అపాయింటెడ్ యాజ్ సిఈసి. నౌ దీని వచ్చిన తర్వాత హీ డెంట్ అలౌ పొలిటికల్ ప్రెషర్ టు కమ్ ఆన్ హిమ్. ఆయన ఇంటిగ్రిటీ, ఆయన వాల్యూ సిస్టమ్ చూస్తే ఇంటిగ్రిటీ, న్యూట్రాలిటీ అండ్ సెన్స్ ఆఫ్ డ్యూటీ అనేది ఆయన వాల్యూ సిస్టమ్. ఆయన ఎప్పుడు దాని నుంచి డీవియేట్ అవ్వలేదన్నమాట. ఈయన తెచ్చిన టెక్నికల్ రిఫార్మ్స్ ఏంటంటే ఎలక్టోరల్ కార్డు మీద ఫోటో ఐడెంటిటీ కార్డు ఉండడం, ఇంకా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ని కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేయడం అండ్ పోల్ ఎక్స్పెన్సెస్, కంటెస్ట్ చేస్తున్న వ్యక్తి ఒక ఎక్స్పెన్సెస్ని బాగా ట్రాక్ చేయడం. సో దేనికి ఛాన్స్ ఇవ్వలేదు, రాంగ్ ఇంటెన్షన్స్కి, రాంగ్ యాక్షన్స్కి ఛాన్స్ ఇవ్వలేదు ఈయన. సో ఫేమస్గా ఆన్ ఎ లైటర్ నోట్ ఇట్ ఇస్ సెడ్, పొలిటీషియన్స్ ఆర్ అఫ్రేడ్ ఓన్లీ ఫర్ టూ, ఒకటి గాడ్, ఇంకోటి టిఎన్ శేషన్కి అని. సో దట్ హై ఇంటిగ్రిటీ హీ హ్యాడ్. దానికి ఆయనకి రామన్ మ్యాగ్సే అవార్డ్ కూడా ఇచ్చారనమాట ఫర్ హిస్ సర్వీస్. అయితే ఈయన చూపించిన ఎథికల్ బిహేవియర్ వల్ల వచ్చిన కాన్సిక్వెన్సెస్ ఏంటి? ఒకటి, అప్హోల్డింగ్ ది డెమోక్రసీ. నెక్స్ట్, ఫెయిర్నెస్ అండ్ జస్టిస్. అప్పట్లో ఏంటి, మజిల్ పవర్ ఉన్న వాళ్ళు, డబ్బులు ఉన్న వాళ్ళే కంటెస్ట్ చేయడానికి ఉండేది బికాస్ ఆఫ్ ది కరప్షన్ విచ్ వాస్ గోయింగ్ ఆన్. కానీ ఈయన వల్ల ఏంటి అంటే కామన్ మ్యాన్ కూడా ఉండేవాళ్ళు అప్పటికి, కొంతమంది కామన్ పీపుల్ డూయింగ్, బట్ వాళ్ళకి ఫెయిర్ ఛాన్స్ ఆఫ్ విన్నింగ్ అనేది దొరికేది. దాని తర్వాత ఓవరాల్ సొసైటీ అప్లిఫ్ట్మెంట్ అవుతుంది. ఇంకా ఈయన కేస్ స్టడీ వల్ల చాలామంది ఫ్యూచర్ బ్యూరోక్రాట్స్ కూడా ఇన్స్పైర్ అయ్యారు. ఇంటర్ జనరేషనల్ వాల్యూస్ని ట్రాన్స్ఫర్ చేశారు ఈయన. నెక్స్ట్, అకౌంటబిలిటీ అండ్ రెస్పాన్సిబిలిటీ ఎథిక్స్లో వెరీ ఇంపార్టెంట్. ఈ ఇన్స్టిట్యూషన్ ఒక అకౌంటబుల్ ఇన్స్టిట్యూషన్ అని ప్రజల్లోకి ట్రస్ట్ అండ్ గవర్నెన్స్ తీసుకొచ్చింది ఈయన. సో బికాస్ ఆఫ్ హిస్ ఎథికల్ బిహేవియర్ ఇన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఆయన ఎంత ఇంపాక్ట్ చూపించారంటే సుప్రీంకోర్టు మన 2024లో సెలక్షన్ కమిటీ ఆఫ్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జడ్జ్మెంట్ అప్పుడు కూడా ఈయన్ని కోట్ చేసింది. అంత ఇంపాక్ట్ ఈయన చూపించారు. సో హీ హ్యాడ్ డిస్ప్లేడ్ వాల్యూస్ విచ్ హ్యావ్ ఇన్స్పైర్డ్ అండ్ ఆర్ ఆల్సో ఇన్స్పైరింగ్ ద పీపుల్ టు కంటిన్యూ ద వాల్యూస్ విత్. సో అలాగే ఒక అన్ఎథికల్ బిహేవియర్ వల్ల వచ్చే కాన్సిక్వెన్సెస్ చూద్దాం. ఐ థింక్ వీళ్ళని మనం గుర్తుపడతాం, విజయ్ మాల్యా, నీరవ్ మోడీ. వీళ్ళందరూ ఎవరు? ఫ్యూజిటివ్స్. వీళ్ళు ఏం చేశారు, ఎకనామిక్ ఫ్యూజిటివ్స్ అనమాట. వీళ్ళు ఇక్కడ లోన్స్ తీసుకుని ఆర్ ఇక్కడ మనీ లాండరింగ్, ఇలాగ ఎకనామికల్ అండ్ ఫైనాన్షియల్ క్రైమ్స్ చేసి వీళ్ళు ఫారెన్కి పారిపోవడం, టెక్నికల్లీ అది పారిపోవడమే. సో పారిపోయారు అనమాట. వీళ్ళు ఏం చేశారు, లోన్ ఎవర్ గ్రీనింగ్. అండ్ నీరవ్ మోడీ పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఫ్రాడ్ కేసులో బేసిక్గా ఏంటి, మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్, లెటర్ ఆఫ్ అండర్స్టాండింగ్ని మ్యానిపులేట్ చేయడం, ఫేక్వి తయారు చేయడం, ఇలాంటివి, మనీ లాండరింగ్, కాన్సన్ట్రేషన్ ఆఫ్ వెల్త్, ఇలాంటివి చేశారు. వీళ్ళ వాల్యూ సిస్టమ్ ఎలా ఉంటుంది, ఫ్రాడ్ చేయడం, డిజానెస్ట్గా ఉండడం, మెటీరియలిస్టిక్ గ్రీడ్ బాగా ఉండడం, అండ్ సెకండ్ మ్యానిపులేటివ్గా ఉండడం. దీనివల్ల సొసైటీకి ఏంటి డిసడ్వాంటేజెస్? జనరల్ స్టడీస్ జిఎస్లో చూసామంటే ఎకనామిక్ లాస్ టు ద కంట్రీ. దాని తర్వాత మళ్ళీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దానికి చాలా మ్యాన్ పవర్ పెట్టి దే హ్యావ్ టు రిట్రీవ్ ద అసెట్స్ అండ్ ఎక్సెట్రా ఎక్సెట్రా. కానీ ఎథిక్స్గా చూసుకుంటే డిస్ట్రస్ట్ ఆన్ ది గవర్నమెంట్స్ మీద ప్రజలకి ఒపీనియన్ పోతుంది, బ్యాడ్ ఒపీనియన్ వచ్చేస్తుంది.
అండ్ ఫెయిర్నెస్ లేదు. ఎందుకంటే వెల్త్ ఒక చోట కాన్సన్ట్రేట్ అయిపోయిందంటే పూర్ అండ్ వల్నరబుల్కి మనం ఆపర్చునిటీస్ ప్రొవైడ్ చేయలేకపోతున్నాం, అంటే మనం ఈక్విటీని ఇవ్వలేకపోతున్నాం. సో యాజ్ అ సొసైటీ ఈక్విటీ అనే వాల్యూ ఇవ్వలేం. అప్పుడు ఏమవుతుంది, ట్రికల్ డౌన్ ఎఫెక్ట్లో క్రైమ్ రేట్ పెరిగిపోతుంది, కమ్యూనల్ హార్మోనీ తగ్గిపోతుంది. సో దీన్ని క్రబ్ చేయడానికి ఇప్పుడు ఏంటి, ఈ లోన్స్ అవి ఇవ్వడంలో, మెమరాండింగ్ ఆఫ్ అండర్స్టాండింగ్స్ ఇవ్వడంలో రెగ్యులేషన్స్ పెరిగిపోతాయి. రెగ్యులేషన్ పెరిగిపోతే బ్యూరోక్రసీలో ఉన్న రెడ్ టేపిజం మళ్ళీ పెరిగిపోతుంది. సో ఇట్స్ అ బ్యాడ్ థింగ్. దాని తర్వాత ఇన్ఎఫిషియన్సీ అండ్ కరప్షన్ ఆర్ ది వాల్యూస్ విచ్ దే హ్యావ్ ప్రమోటెడ్. సో మనం ఇప్పుడు 2 కేసెస్ చూసాం. అయితే ఈ 2 కేసెస్లో ఏం తెలుస్తుంది, ఎథికల్ బిహేవియర్ వల్ల లాంగ్ టర్మ్లో గుడ్ జరుగుద్ది, అనెథికల్ బిహేవియర్ వల్ల షార్ట్ టర్మ్లోనే బ్యాడ్ జరిగిపోతుంది. సో లాంగ్ టర్మ్ గుడ్ని చూసే అంత పేషెన్స్ ఉండాలి. అండ్ సో మనం ఎథికల్ బిహేవియర్ని కూడా చూస్ చేసుకుంటే లాంగ్ టర్మ్ గుడ్ని తీసుకోవచ్చు. సో ఇండివిజువల్ లెవెల్లో చూద్దాం. ఎగ్జాంపుల్తో ఇట్ సైడ్ ఉన్నవన్నీ ఎథికల్ బిహేవియర్ వల్ల వచ్చిన కాన్సిక్వెన్సెస్, ఇట్ సైడ్ ఉన్నవి నాన్ ఎథికల్ బిహేవియర్ వల్ల ఉండే కాన్సిక్వెన్సెస్. ఇండివిజువల్ లెవెల్లో శ్రీధరన్, ఈయన ఇంకా టిఎన్ శేషన్ వర్ ఆల్సో స్కూల్ మేట్స్ అండ్ ఒక ఇంటర్మీడియట్లీ లెవెల్లో కూడా కాలేజ్ మేట్స్. బట్ హౌఎవర్ దే డిపార్ట్ ఇన్ గ్రాడ్యుయేషన్ టైంకి. సో శ్రీధరన్ ఈజ్ నోన్ యాజ్ మెట్రో మ్యాన్. ఈయన ఎన్ని కష్టాలున్నా, ఎంత ప్రెషర్ ఉన్నా మెట్రోని కంప్లీట్ చేశాడు. హీ హ్యాడ్ కెప్ట్ హిస్ ఇంటిగ్రిటీ యాజ్ వాల్యూ. దానివల్ల ఆయన ఇంటిగ్రిటీ, ఆయనకు ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ వస్తుంది ఇండివిజువల్ లెవెల్లో ఆలోచిస్తే, అండ్ పీస్ ఆఫ్ మైండ్ కూడా ఉంటుంది. అండ్ ఒకసారి మోరల్ కరేజ్ ఆఫ్ సేయింగ్ నో వచ్చిందనుకో, దానివల్ల ఒక ఎక్స్పీరియన్స్ వస్తుంది, దానివల్ల మనకి ఎంత మంచి జరుగుద్దో కనిపిస్తుంది. సో నెక్స్ట్ టైం కూడా అదే రిపీట్ చేస్తాం. సో మోరల్ కరేజ్ అండ్ స్ట్రెంగ్త్. సెకండ్ ఏంటంటే ఎథికల్ డెసిషన్ మేకింగ్ చేస్తేనే కదా తెలుస్తుంది ఫ్యూచర్లో గుడ్ జరుగుద్దో బ్యాడ్ జరుగుద్దో. సో ఈయన ఎగ్జాంపుల్గా ఎథికల్ డెసిషన్ మేకింగ్ చేసినప్పుడు ఫ్యూచర్లో ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ వచ్చింది మనకి, సో దట్ ఈస్ గుడ్ అన్నది మనకు కనిపిస్తుంది. నెక్స్ట్ లాంగ్ టర్మ్ ట్రస్ట్. సో ఫ్యూచర్లో ఎప్పుడైనా ఈయనకి అసైన్మెంట్స్ ఇవ్వాలి అంటే క్రెడిబిలిటీ ఉంటుంది. నెక్స్ట్ దెర్ ఇస్ సమ్ ఐఏఎస్ ఆఫీసర్ కాల్ ప్రదీప్ శర్మ. ఈయన ఏం చేశారంటే కచ్ డిస్ట్రిక్ట్లో 2011 ఆ టైంలో ఒక ప్రైవేట్ కంపెనీకి గవర్నమెంట్ ల్యాండ్ని తక్కువ ఇర్రెగ్యులారిటీస్తో ఓనర్షిప్ ట్రాన్స్ఫర్ చేశారు. సో ఆయన ఇప్పుడు ఆయన్ని జైల్ సెంటెన్స్ చేసింది కోర్ట్. బట్ ఆయనకి ఏంటంటే గిల్ట్ ఉంటుంది. టెర్రరిస్టులు కూడా సమ్వేర్ ఇన్ దర్ కార్నర్ ఆఫ్ దర్ హార్ట్ దే విల్ ఫీల్ గిల్టీ. సో గిల్ట్, స్ట్రెస్, సెల్ఫ్ డిసెప్షన్ ఇవన్నీ ఉంటాయి. యూజువలీ ఏమంటారు అంటే విలన్స్ స్టోరీ హ్యాస్ మోర్ అప్స్ అండ్ డౌన్స్ దాన్ ది హీరోస్ స్టోరీస్. అలాగే సెల్ఫ్ డిసెప్షన్. నెక్స్ట్ ఈయన రెప్యుటేషన్ డ్యామేజ్, బికాస్ ఆయన రెప్యుటేషన్ ఎంత డ్యామేజ్ అయిందంటే 2011లో ఆయన విషయాన్ని మనం ఇంకా డిస్కస్ చేసి వీఆర్ స్టిల్ సేయింగ్ హీఈస్ అ రాంగ్ ఎగ్జాంపుల్. దాని తర్వాత కెరీర్ ప్రాస్పెక్ట్స్ పోతాయి. దాంతోపాటు ఆయన మీద లీగల్ యాక్షన్ ఉంటుంది, సోషల్ అవుట్రీచ్ కూడా ఉంటుంది. ఫర్ సపోజ్ ఆయన్ని ముందుకు వచ్చారనుకో, యూ వాంట్ ట్రస్ట్ హిమ్, యూ విల్ రన్ ఆఫ్. సో దానివల్ల మనకి సొసైటీకి ఉపయోగం ఉండదు. నెక్స్ట్ ఇన్స్టిట్యూషనల్ లెవెల్లో మనం టిఎన్ శేషన్ గురించి మాట్లాడుకుందాం. హౌ హీ హాస్ చేంజ్ ద ఇన్స్టిట్యూషన్ కాల్డ్ ఎలక్షన్ కమిషన్. దానివల్ల ఏమొచ్చింది, ట్రాన్స్పరెన్సీ, అకౌంటబిలిటీ, తర్వాత మెరిట్ని ఎంకరేజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక ఆర్గనైజేషన్కి మనము ఇన్స్టిట్యూషనల్ వాల్యూస్ పెడితే ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు నెపోటిజం కాకుండా మెరిట్ ఉన్న వాళ్ళని తీసుకుంటారు. సో ఎగ్జామ్స్కి వాళ్ళకి క్రెడిబిలిటీ పెరుగుద్ది, మెరిట్కి క్రెడిబిలిటీ పెరుగుద్ది. మెరిట్కి క్రెడిబిలిటీ పెరిగినప్పుడు ఒక సెన్స్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ అనేది సిస్టంలోకి వస్తుంది అనమాట. దీనివల్ల ఏంటి, మెరిటియస్ క్యాండిడేట్స్ సివిల్ సర్వెంట్స్ అయితే లేదా డాక్టర్స్ అయితే వాళ్ళ వల్ల వచ్చే పబ్లిక్ సర్వీస్ డెలివరీ వల్ల ఓవరాల్ సొసైటీ బాగా ఇంప్రూవ్ అవుతుంది. టాటా గ్రూప్స్ 26/11 అటాక్స్ అయినప్పుడు తాజ్ హోటల్లో రతన్ టాటా వాజ్ స్టాండింగ్ దేర్ టు కంప్లీట్. అది ఆయన ఇన్స్టిట్యూషనల్ లెవెల్లో చూపించిన లీడర్షిప్. దట్ మ్యాన్ డైడ్ హ్యాపీలీ, సాటిస్ఫైడ్. హీ హాజ్ లాట్ ఆఫ్ ఫ్యాన్ బేస్ కూడా. ఎందుకు, ఆయన మీద ఉన్న క్రెడిబిలిటీ, ఆయన ఆ రోజు చేసిన పని వల్ల. సో ఇప్పుడు కూడా టాటా గ్రూప్కి ప్రాజెక్ట్ ఇవ్వడం అంటే ఇట్స్ లైక్ దెర్ ఇస్ సమ్ ఛాన్స్ ఆఫ్ స్కోప్ ఆఫ్ చేంజ్ అన్నట్టు చూస్తారు. ఇవాళ న్యూస్ పేపర్లోనే సబ్రంగ్ అని ఒక క్లినిక్ని రెనోవేట్ చేసినట్టు, అంటే ఇట్ వాజ్ ఎ ట్రాన్స్జెండర్ క్లినిక్.
దాని తర్వాత 2021లో సమ్ పాలసీ ప్రాబ్లమ్స్ ఎక్సెట్రా వచ్చి దాన్ని క్లోజ్ చేసేసారు. ద టాటా ట్రస్ట్ హ్యావ్ టేకెన్ ఇట్ ఫర్ 3 years. సో ఇలాంటివన్నీ చేస్తున్నప్పుడు యూ కెన్ సీ ద చేంజ్ బికాస్ ఆఫ్ దేర్ ఎథికల్ వాల్యూ సిస్టమ్. నెక్స్ట్ అదే అనెథికల్ బిహేవియర్ ఒక ఇన్స్టిట్యూట్ చేస్తే, లైక్ ద కోల్ అండ్ 2G స్కామ్, ఒక సర్టెన్ ఇన్స్టిట్యూట్స్ అన్ని దాంట్లో ఉంటాయి. వాళ్ళకేంటి, ఫస్ట్ ఆ స్కామ్ బయటపడిన తర్వాత పబ్లిక్ ట్రస్ట్ అండ్ లెజిటిమసీ పోతుంది. ఇంకోటి ఏంటంటే చాలా ఇన్సూరెన్స్ కంపెనీస్ ఉంటాయి ఏవైతే దివాళా తీసేస్తాయి ఆర్ ఫైనాన్షియల్గా బ్యాంక్రప్ట్ అయిపోతాయి, వాళ్ళకి తెలిసినా కూడా మనీ డైవర్ట్ చేస్తాయి. అప్పుడు ఇన్సూరెన్స్ మీద ఉన్న ట్రస్ట్ ఫ్యాక్టర్ జనాల్లో తగ్గిపోద్ది. మళ్ళీ పీపుల్, గవర్నమెంట్, మార్కెటింగ్ ఏజెన్సీస్ అన్నీ కలిసి ట్రస్ట్ని ఇండ్యూస్ చేయాల్సి వస్తుంది అనమాట. సో అలాగా. నెక్స్ట్ ఇంకోటి నెపోటిజం, ఇన్ఎఫిషియన్సీ అండ్ కరప్షన్. బికాజ్ ఇన్స్టిట్యూట్ లెవెల్స్లో there are many institutions which have fell, companies and organization, because the successing heir was incapable. So alanti cases lo institutional level lo corruption perigipotadi for unethical behavior. Next is societal level. For suppose RTI Act undi, దీని వల్ల ఏమైంది, డెమోక్రసీ స్ట్రెంగ్త్ పెరిగింది, పీపుల్ స్టార్టెడ్ బిలీవింగ్ మోర్. ఇంకోటి రూల్ ఆఫ్ లా కూడా ప్రమోట్ చేస్తున్నాం. దాంతోపాటు జస్టిస్ అండ్ ఈక్విటీని కూడా ప్రమోట్ చేస్తున్నాం. ఇంకొక ఎగ్జాంపుల్ చూస్తే ఇప్పుడు క్లైమేట్ చేంజ్ ఉంది, ఎవరు ఎక్కువ ఎఫెక్టెడ్, వల్నరబుల్ సెక్షన్. ఈ వల్నరబుల్ సెక్షన్స్ని మనము ప్రొటెక్ట్ చేయగలిగితే, ఎన్వైరన్మెంటల్ ఎథిక్స్లో చూసుకుంటే వీఆర్ బిహేవింగ్ ఎథికల్లీ టువర్డ్స్ ద పూర్. సో సొసైటీ బాగుపడుతుంది దానివల్ల. నెక్స్ట్ ఇంకోటి ఏంటి, సివిక్ రెస్పాన్సిబిలిటీ, సిఎస్ఆర్ రెస్పాన్సిబిలిటీ, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ. ఎప్పుడైతే పీపుల్ వెళ్ళి చేస్తారో అది, ది అదర్ పర్సన్ ఇస్ నాట్ గెటింగ్ ఎడ్యుకేషన్, ఆ విషయాలు తెలుసుకున్నప్పుడు వాళ్ళకి సివిక్ రెస్పాన్సిబిలిటీ బాగా పెరిగి క్లీన్లీనెస్ లాంటి వాల్యూస్, ఆనెస్టీ లాంటి వాల్యూస్, అండ్ ఇంకోటి షేరింగ్ ఆఫ్ రిసోర్సెస్, ఇలాంటి వాల్యూస్ వాళ్ళల్లో ఇండ్యూస్ అవుతాయి. హౌఎవర్ అనెథికల్ బిహేవియర్ ఇన్ సొసైటీయల్ లెవెల్ చూస్తే భోపాల్ గ్యాస్ ట్రాజడీ. ఇది ఏంటి, ఇన్స్టిట్యూషన్స్ ఫెయిల్ అయ్యాయి, గవర్నమెంట్ ఫెయిల్ అయ్యింది, పూర్ పీపుల్ అండ్ కామన్ మ్యాన్ సఫర్ అయ్యాడు. సో దీంట్లో ఏంటి, ఇది ఇన్ఈక్వాలిటీ అండ్ ఇన్జస్టిస్ని కాజ్ చేస్తుంది అనెథికల్ బిహేవియర్. ఎందుకంటే భోపాల్ గ్యాస్ ట్రాజడీలో రెగ్యులేషన్స్ని సరిగ్గా పాటించలేదు, అండ్ లీక్ అవుతున్నా కూడా దాన్ని నెగ్లెక్ట్ చేశారు. సో నెగ్లెక్ట్ చేయడం వల్ల ట్రాజడీ జరిగింది. ఇప్పుడు ఆ ఏరియాలో ఉన్న వాళ్ళందరూ వెనకబడిపోతారు, బికాస్ దే విల్ గెట్ హెల్త్ ఎయిల్మెంట్స్ ఉంటాయి, చాలామంది చనిపోయి ఉంటారు. దీనివల్ల ఏంటి, వాళ్ళకి రిసోర్సెస్ క్రంచ్ అయిపోతాయి. సో వచ్చిన మనీ అంతా హెల్త్ మీద పెట్టాల్సి వస్తుంది, ఇంకా ఫర్దర్ డెవలప్మెంట్ ఉండదు. సో ఇంజస్టిస్ వాళ్ళకి. స్టిల్ మొన్న ఆ వేస్ట్ని అక్కడి నుంచి మూవ్ చేశారు, ఆ వేస్ట్ తీసుకెళ్ళి ఇంకో చోట డిస్పోజ్ చేసినప్పుడు అక్కడ డిస్పోజ్ చేసిన ఏరియాలో ఉన్న పీపుల్ కూడా ఎఫెక్ట్ అవుతారు. సో ఇట్స్ లాట్ ఆఫ్ ఇంజస్టిస్ అండ్ ఇన్ఈక్వాలిటీ. నెక్స్ట్, ఈ రెగ్యులేషన్స్ని సరిగ్గా మనం చూసుకోలేదు, అంటే లా ఎన్ఫోర్స్మెంట్లో ఎక్కడో మనం మిస్ అయ్యాం. సో పీపుల్ విల్ ఫీల్, యాక్చువల్గా ఏంటి, ఇట్స్ అ సోషల్ కాంటాక్ట్ బిట్వీన్ పీపుల్ అండ్ ద గవర్నమెంట్. సో మిస్ట్రస్, డిజానెస్టీ అన్న వాల్యూస్ ఇక్కడ కనిపిస్తాయి. సో దీనివల్ల కమ్యూనల్ హార్మోనీ తగ్గుతుంది. నెక్స్ట్ ఏంటంటే పబ్లిక్ వాల్యూస్ పోతాయి. దట్స్ వాట్ వీఆర్ థింకింగ్. పబ్లిక్ మంచిగా ప్రవర్తించాలంటే ఇక్కడ నేర్చుకున్న సివిక్ రెస్పాన్సిబిలిటీ ఇక్కడ వాళ్ళకి నాట్ వర్త్ అనిపిస్తుంది. నెక్స్ట్ ఏంటంటే నేషనల్ క్యారెక్టర్. సో నేషనలిజం అనే వాల్యూ ఇండియాలో కొంచెం ఎక్కువే ఉంటుంది బికాస్ ఆఫ్ ద ఫ్రీడమ్ ఫైట్, ఫ్రీడమ్ స్ట్రగుల్ విచ్ యూ హ్యావ్. కానీ ఇంటర్నేషనల్ డొమైన్లో వాళ్ళు కూడా ఈ ట్రాజడీని చూసుంటారు, వాళ్ళు కూడా ఇక్కడ జరిగిన ఇది చూసి ఏమనుకుంటారు, యాజ్ ఎ నేషన్ ఇండియా మే ఫెయిల్ అన్న ఇంప్రెషన్ని నువ్వు బయటికి ఇస్తున్నావు అనమాట. సో నేషనలిజం అన్న వాల్యూని ఇలాంటి సిచ్యువేషన్స్ వల్ల అనెథికల్ బిహేవియర్ ఆఫ్ సమ్ పీపుల్ ఇన్ సమ్ ఇన్స్టిట్యూషన్స్ లైక్ ది రెగ్యులేటరీ ఇన్స్టిట్యూషన్స్ లేదా ఇండస్ట్రియల్ ఇన్స్టిట్యూషన్లో జరిగిన అనెథికల్ బిహేవియర్ వల్ల నువ్వు నేషనల్ క్యారెక్టర్ కూడా ఒక యూ విల్ బ్రింగ్ ఎ బ్లాక్ స్పాట్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ హౌ ఎథికల్ బిహేవియర్ అయితే వచ్చే వాల్యూస్, unethical behavior అయితే వచ్చే values and their consequences. Thank you.